ప్రభునందు మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపడాలని, యెషయా గ్రంథాన్ని ప్రతిరోజు వచనం వెంబడి వచనం, అధ్యాయం వెంబడి అధ్యాయం ధ్యానం చేస్తూ దేవుడి వాక్యం నేర్చుకుంటున్నాం. అంచేత ఈ యొక్క వాక్యాలు లైవ్లో ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విని షేర్ చేసి 10 మందికి దేవుడి వాక్యం అందేలాగా మీ వంతు సహకారం మీరు కూడా అందించాలని, దేవుని జ్ఞానం నేర్పించడంలో మీరు కూడా దేవుని పనిలో మాతో సహకారులుగా ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయము నిన్నట రోజున 8, 9 వచనాలు చూసినాం. ఈరోజు 10వ వచనాన్ని కూడా 10, 11 వచనాలు మనం చూడొచ్చు. బైబిల్ ఉన్నవారు మీరు తెరిచి చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందో. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ మరి వాక్యాన్ని తెలిసి, గ్రంథాన్ని తెలిసి వాక్యాన్ని చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇలాగున రాయబడి ఉన్నది 10వ వచనాన్ని, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చాను. ఆహాజు ఇంకా ఏం చెప్తున్నాడు? ఆహాజు, నీ దేవుడైన యెహోవా వలన చూసిన అడుగుము, అది పాతాళమంతా లోతైనా సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే, మరి ఒక సూచన అడగమని ఆహాజునకు దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏదైనా సరే ఒక సూచన అడుగు అంటున్నాడు. అంటే నిత్యము తిరుగుబాటు చేసు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు, ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడి యొక్క గుండె బలహీనమైంది అని చెప్తూ ఆహాజు రాజుకి చెప్పిన వర్తమానం 1వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చూసాం 5వ వచనంలో. అలాగే ఇక్కడ ఇంకా ఆహాజునకు ఇంకను దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు. ఆహాజు దేవుడి పట్ల నమ్మకమైనటువంటి వాడు కాదు, సరిగా నమ్మేవాడు కాదు. అయినప్పుడు కూడా అతని నమ్మకాన్ని ఇంకా బలపరచడానికి దేవుడు ఇంకా అతని పట్ల కృప చూపి, నువ్వు సరిగా నమ్మాలి, నువ్వు నమ్మకపోవడం వల్ల నష్టపోతున్నావు, నమ్మకపోవడం వల్ల నువ్వు స్థిరపరచబడకపోతున్నావు, బలపరచబడలేకపోతున్నావు అని, మీరు నమ్మిక ఉంచిన ఎడల, దేవుణ్ణి నమ్మకపోయిన ఎడల స్థిరపడకపోదురు అని చెప్పేసి ఆ 9వ వచనంలో కూడా విన్నాం. అంటే ఆహాజు సరిగా నమ్మలేదు దేవుణ్ణి. అయినా దేవుడు ఆ కృప వల్ల, అతనికి దేవుని కృప అనుగ్రహం ఉన్నందు వలన చాలా విషయాలు ప్రవక్త ద్వారా తెలియజేస్తాం. మనకన్నా అంతే కదండి. మనం చాలాసార్లు దేవుణ్ణి చాలామంది నమ్మరు. క్రైస్తవులు అనబడినా కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు. కానీ నమ్మకపోయినా కూడా దేవుడి కృప వల్ల కొంత సహకారం మనకు అందుతూ ఉంటుంది. కొంతకాలం దేవుడు చూస్తాడు. ఇక వాళ్ళు ఎప్పటికీ నమ్మని వాళ్ళు అయితే వాళ్ళకి ఎలా పనిష్మెంట్ ఇవ్వాలో అలా దేవుడు ఇస్తూ ఉంటాడు. అంచేత ప్రియులారా ఆలోచించేయండి. ఇక్కడ దేవుడు చెప్పే మాట, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంతా లోతైనా సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే. అంటే ఎత్తులో ఉన్న లోకాన్ని సూచిస్తున్నాడు, క్రిందన ఉన్నటువంటి పాతాళాన్ని సూచిస్తూ, ఎంత లోతైనా పర్వాలేదు, ఎంత ఎత్తైనా పర్వాలేదు. ఒక సూచన నీకు నమ్మకం కలిగించడానికి ఏదైనా ఒక సూచన అడుగు, అది నేను నీకు చూపిస్తాను, నెరవేరుస్తానని చెప్పి దేవుడు ఇక్కడ అంటున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే దేవుడు అనేక సందర్భాల్లో ఇలాగా సూచన అడగమని చెప్పేసి
నమ్మని వాళ్ళు అప్పుడప్పుడు ఉన్నారు గ్రంథంలో. ఆ నమ్మనటువంటి వాళ్ళకు మీరు ఏ సూచన అడుగుతారో అడగండి, ఆ సూచన మీకు చూపిస్తాను, దాన్ని బట్టేనా మీరు నమ్మండి అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అది ఆహాజు రాజు కూడా ఇదే మాట చెప్తున్నాడు ఈ 10వ వచనంలో 11వ వచనంలో. ఇంకా నీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నానని చెప్తున్నాడు. కనుక ఇక్కడ యెషయా తన సొంత అధికారంతో తనకే తాను మాట్లాడలేదని మనం అర్థం చేసుకోవాలి. సొంత అధికారంతో ప్రవక్త తనకై తాను మాట్లాడలేదు. దేవుడు ఏం మాట్లాడమన్నాడు అదే మాట్లాడాడు, దేవుడు ఏదైతే చెప్పమన్నాడు అదే చెప్తున్నాడు యెషయా ప్రవక్త అండి. అతడు మాట్లాడినటువంటి ఆ మాట ఆ ప్రత్యక్షంగా దేవుని మాటలు. మరి ఈ యొక్క వివరణ ప్రత్యక్షతను గురించినటువంటి ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నది. సొంత మాటలు మాట్లాడలేదు యెషయా ప్రవక్త. అలాగే మరి పేతురు గారు కూడా పేతురు గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్న మాట, ఒకడు తన ఊహను బట్టి మాట్లాడటం వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను అని చెప్తాడు. పేతురు గారు 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఒకడు ఊహించి చెప్పడం వలన లేఖనాలలో ఏ ప్రవచనం కూడా పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏమండి, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని అన్నాడు. కనుక యెషయా చెప్పింది కూడా దేవుని మూలంగా పలికినటువంటి వాస్తవం. అది దేవుడి వలన పలికాడు, ప్రవక్త కాబట్టి ప్రవచనం పలుకుతాడు. కనుక ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని గురించి దేవుని కొరకు మరి ఒక సూచన, అన్వేషణ ప్రత్యేకంగా చేసే అవకాశం వాళ్ళకి లేదు. కానీ దేవుడు అడగమని చెప్పేసి ఒక సూచన అడగమని చెప్పేసి అక్కడ అన్నాడు. యెషయా దేవుని గురించి మాట్లాడుతున్నాడని మరి మనం ఆ దేవుని వాక్యానికి వచ్చి ప్రేరితుడే చెప్తున్నాడు మనం చెప్పలేము. కానీ దేవుని కొరకు మాట్లాడుతున్నట్లుగా మనం గమనించవలను. దేవుడి కొరకు అతను మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు వాక్యంలో ఉన్నటువంటి దాన్ని అతడు మాట్లాడుతున్నట్టుగా మనం గ్రహించవచ్చు. అంచేత ఏం చెప్పాడండి, పాతాళం అంతా లోతైనా సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే అడగమంటున్నాడు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం నీవు నమ్మాలి. నువ్వు నమ్ముతలేదు కనుక నువ్వు ఏదైనా సూచన కావాలా నీకు, అది ఎంత ఎత్తైనదైనా సరే ఎంత లోతైనదైనా సరే నువ్వు అడుగు, నేను ఆ సూచన నీకు కనబరుస్తాను. నువ్వు ఆ సూచన చూసైనా సరే నువ్వు నమ్మాలి అంటున్నాడు. అప్పుడు గిద్యోను నువ్వు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపని ఉద్దేశించిన ఎడల నేను, గిద్యోను కూడా ఒక సూచన అడుగుతాడు, నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతా కూడా ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు నా మూలముగా రక్షించదువని నేను నిశ్చయించుకుందని చెప్పి దేవుడితో అన్నాడు. అంటే గిద్యోను దేవుడిని ఒక సూచన చూపించమని అడిగాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 36 నుంచి 40 వచనాల వరకు చదవండి. అప్పుడు దేవుడు ఆ సూచన అతనికి చూపించినప్పుడు అదే మాదిరిగా అతను దేవుడిని నమ్మినట్లుగా మనం చూస్తాం. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే గొర్రెపొచ్చు చేత శోధింప సెలవిము, నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అన్నాడు. మళ్ళీ తిరగేసి అడిగాడు, అదే సూచన మళ్ళీ అడిగాడు. అదే రీతిగా అక్కడ జరిగింది.
అంచేత గిద్యోను దేవుణ్ణి బలంగా నమ్మాడు. కానీ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా అనేక మంది సూచక్రియలను చూసి మహత్కార్యాలను చూసి అనేకమైనటువంటి అద్భుతాలు చూసి స్వస్థతలు చూసి నమ్మిన వాళ్ళు ఎందరో కనబడతారు. కానీ యేసుప్రభు వారు అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు కూడా అంతే కదండి. చాలామంది స్వస్థతలు జరిగితే నమ్ముతాం, పిల్లలు పుడితే నమ్ముతాం, కేసులు గెలిస్తే నమ్ముతాం, మేము అనుకున్నది జరిగితే నమ్ముతాం. అవసరాల కొరకు నమ్మేవాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. అవసరాల కొరకు దేవుడిని నమ్మేవాళ్ళు మనకు కనపడుతున్నారు. పిల్లరా, మరి మా అవసరాల కొరకు మనం దేవుడిని నమ్మడం కాదు, కానీ ఆత్మలకు తండ్రిగా, ఆయన నిజమైన తండ్రిగా మనం నమ్మాల్సిన అవసరం ఉందని మనం గ్రహించుకోవాలి. మొదట అవసరాల కొరకు దేవుడిని నమ్మకూడదు. ఆత్మలకు తండ్రిగా నీ ఆత్మను కాపాడుకోవడానికి, నువ్వు నిత్యజీవంలోకి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి, యోగ్యత సంపాదించుకోవడానికి మొట్టమొదట విశ్వాసం వినటం వల్ల నీకు కలిగినప్పుడు అది ఇంకా 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 అభివృద్ధి చెందుతూ దేవుడి సేవలో ఇంకా కొనసాగుతూ మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మదగిన దేవుణ్ణి చివరి వరకు వెంబడించాలనేదే దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది. చేత అలాగ దేవుడిని నమ్మాలి. అవసరాల కోసం దేవుడిని నమ్మడం కాదు. ఏదో సూచక్రియ చూపించమని, మహత్కార్యం చూపించమని ఆనాడు మరి యూదులు కూడా అడిగారు. సూచక్రియలు కావాలని అడిగారు, మహత్కార్యాలు కావాలని అడిగారు. కానీ అవి కాదండి. ఈరోజు దేవుణ్ణి మనం నిజంగా నమ్మితే, మరి అద్భుతాన్ని నమ్మితే నిజంగా అద్భుతం చూస్తాం. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదవని చెప్పేసి అంటాడు యేసుప్రభు. కనుక మరొక సందర్భంలో యెషయా గ్రంథంలోనే 38వ అధ్యాయం 22వ వచనంలో, మరియు హిజ్కియాను నేను యెహోవా మందిరమునకు పోయేదను అనుటకు గురుతు ఏమని అడిగాను. హిజ్కియా కూడా మరి దేవుణ్ణి అడిగాడు, నేను దేవుని మందిరానికి ఎక్కువ వెళ్ళిపోతానని అనడానికి నాకు గుర్తేటి అంటే అక్కడ దేవుడు చూసని చెప్పాడు. దాని ప్రకారంగా అతను నమ్మాడు. అంటే నమ్మాలి, దేవుడు చెప్పినప్పుడు నమ్మాలి. అంతేగాని రుజువులు, ఆధారాలు, ఒక సూచక్రియ చెయ్యి, ఒక అద్భుతం చేయి, నేను నమ్ముతాను, అది సరైన విశ్వాసం కాదు. ప్రియులారా, ఆలోచించండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఇంకా అనేక విషయాలు అతను చెప్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనంలో, ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగూ అనవలెను. అంటే అక్కడ ఒక కుమ్మరవాడి పాత్ర, కుమ్మరవాడి దృశ్యం, ఆ కూజా తయారు చేయడం ఒక సూచన చూపించాడు. ఇశ్రాయేలుకి సూచనగా, ఇశ్రాయేలు జనానికి మాదిరిగా దేవుడు కుమ్మరవాడైనట్టు, ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ కుమ్మరి పాత్రలు అయినట్టు ఏమండి అలా ఒక సూచన చూపించాడు. అక్కడ వాళ్ళు చూసి దాన్ని నమ్మినట్టు మనం గ్రహించవచ్చు. కానీ చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులని దేవుడి వాక్యం చెప్తుంది. అలాగే ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాన్ని వేసి, నేను దాని మీదకి రప్పించబోచున్న అపాయము చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును, దానికి జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలను అని యిర్మీయా యొక్క మాటలు ఇంతటితో ముగిసాను అని చెప్పి యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 63, 64 వచ్చినారు. చూడండి ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ మాటలు చెప్తున్నటువంటి దేవుని యొక్క గ్రంథం, ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి, ఆ గ్రంథానికి ఒక రాయి కట్టి, నేను దాని మీదకి రప్పించబోచున్నాను, రప్పించబోచున్నా అపాయము చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటించవలను. అంటే అది ఎలాగైతే పైకి రాక అలాగే మునిగిపోతుందో, రాయి కడితే పైకి తేలదు కదా,
అలాగే ఈ ప్రజలు కూడా మునిగిపోతారు, పైకి తేలరు. నేను అలా చేయబోతున్నాను ఏమండి. మరలా నేను దాన్ని మీదికి రప్పింపబోచున్న అపాయముల చేత, దాని మీదకి నేను అపాయములు రప్పిస్తున్నాను. బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోద్ది, బబులోను నాశనం అయిపోద్ది అనే సూచనగా ఇక్కడ కూడా ఒక సూచన ఇర్మీయా గ్రంథంలో చెప్పాడు. అలాగే మత్తయి సువార్త మనం చూసినట్లయితే యేసుప్రభు కాలంలో ప్రియులారా, యేసుప్రభు కూడా ఒక సూచన గురించి మాట్లాడిన సందర్భం. అప్పుడు శాస్త్రుల్లోను పరిచయంలోను కొందరు యేసుప్రభు దగ్గరికి వచ్చి, బాధకుడా, నీ వలన ఒక సూచక్రియను చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా అన్నాడు, ఇలాగ చెప్పాడు. ఏంటి సూచక్రియ మీరు చూడగలుగుతున్నారు నా వలన, ఏ సూచక్రియలు మీకు కావాలని చెప్పేసి అన్నప్పుడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహించబడదు అని చెప్పేసి. సరే, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ కూడా వారికి అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. అదే సూచక్రియ, అదే మహత్కార్యం. ఇంకా అది తప్ప ఇంక వేరే సూచక్రియ ఉండదు. యేసుప్రభు శరీరధారిగా వచ్చి భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్యలో ఆయన చెప్పేశాడు. అందువల్ల ఇప్పుడు మనకు కావాల్సింది సూచక్రియలు కాదు, అద్భుతాలు కాదు అండి, ఏదో కంటికి కనిపించేది కాదు. నువ్వు ఏది ఏమైనా దేవుడిని నమ్మాలంతే, ఆయన వాక్యం వినాలి, నమ్మాలి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, వింటే క్రీస్తుని గుర్చిన మాట వల్ల కలుగుతుంది. అప్పుడు నువ్వు ఆయన మార్గంలో మరణం వరకు నమ్మకంగా ఉండు. ఎందుకు నమ్మకంగా బ్రతకాలి? పరలోకంలో చేరడానికి, నిత్య జీవాన్ని పొందడానికి నమ్మకంగా బ్రతకాలి. సంఘంలో, సహవాసంలో, పరిచర్యలో ఉంటూ క్రీస్తు మార్గంలో వాక్యం చేత నడిపించబడుతూ అలాగూ నువ్వు నమ్మాలి, నమ్మకం కలిగి ఉండాలి ఏమండి. దానికి సూచనగా అంతా చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియ తమకు శోభమని ఆయనను అడగగా ఆయన ఇట్లా నేను ఏమన్నాడు? సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయపు కాలమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చిందని చెప్పిద్దరు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలములను సూచనలను వివేచింపలేరు అని చెప్పేశాడు. సరే, ఆకాశ వైఖరి మీరు ఎరుగుదురు, వాతావరణం యొక్క వైఖరి మీరు ఎరుగుదురు, మబ్బు వైఖరి ఎరుగుదురు, వర్షం యొక్క వైఖరి ఎరుగుదురు, ఈ గాలి వైఖరి ఎరుగుదురు, ఇవన్నీ ఎరుగుదురు కానీ ఏమని ఈ కాలమున సూచనల వలన వివేచింపలేరు అని చెప్పేశాడు. ఈ కాలముల సూచనలను వివేచింపలేరు, గ్రహింపలేరు, మీకు అంత బొరలేదని చెప్పేశాడు. దేవుడు సూచనలు ఇస్తున్నాడు ఎప్పటికప్పుడు ప్రకృతిలో, కానీ అవి వివేచింపలేము, గ్రహింపలేము, నీ మేధస్సుకు అందదు. ఈరోజు ఏంటి ఈ వరదలేంటి, ఈ వర్షాలేంటి, ఈ తుఫాన్లేంటి, ఈ బీభత్సం ఏంటి, భయంకరమైన పరిస్థితులు ఏంటంటే మానవులు గర్వం చేత, భయంకరమైనటువంటి పాపముల చేత తలడిల్లినటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు అనిపిస్తుంది. సరేండి, నెమ్మది కలిగిన పరిస్థితి మనకు అనిపించదు. అంతా కూడా తలడిల్లిపోతున్నటువంటి పరిస్థితి, తలకిందులైపోతున్న పరిస్థితి. కారణం మనిషి చేసినటువంటి పాపం, మనుషులు చేస్తున్నటువంటి నేరాలు, ఘోరాలు. యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో ఇలాగ రాయబడి, మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనగును, ఈ సంవత్సరం అందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజించుదురు, 3వ సంవత్సరమున మీరు విత్తనములు విత్తి చేలు కొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుదురు అని చెప్పేశాడు. ఇదే సూచన, హిజ్కియాకు ఇవ్వబడినటువంటి సూచన.
37 అధ్యాయం 30 వచనంలో ఈ మాట మనకి యెషయా ప్రవక్త హిజ్కియాకు చెప్పినటువంటి మాట. ఈ ఆహాజా అనేటువంటి ఇతను అడుగుతూ ఉన్నాడు, కానీ ఎంత పెద్ద సూచన అయినా కూడా ఏమండి, అది పాతాళమంతా లోతైనదైనా సరే, ఊర్ధ్వలోకం అంతా ఎత్తైనా సరే నేను చూపిస్తాను, నువ్వు అడుగు. దేవుడు అడుగుతున్నాడు, నీకు సూచన ఏం కావాలి? ఎందుకు నమ్మడం లేదు నువ్వు? సూచక్రియ కావాలా నీకు? మహత్కార్యం కావాలా నీకు? అద్భుతం జరగాల నీకు? అప్పుడు నమ్ముతావా నువ్వు? అడుగు, కావాలంటే నేను చూపిస్తానని. ఆ రోజు ఈరోజు ఏమి అడుగు అని ఏమి అన్న దేవుడు, నువ్వు తెలుసుకొని నమ్మడమే దేవుణ్ణి. అర్థమైందండి? కనుక ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్తూ ఉన్నాడు. నేను అడగను, యెహోవాను శోధింపనని అతను అంటున్నాడు 12 వచనం. అయితే యెహోవా తాను పలికిన మాట నెరవేరుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆయన మాట జరుగుతుంది. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగినటువంటి నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో 10 మెట్లు మరలా ఎక్కెను. సూర్యకాంతిని నీడ మెట్లు 10 మెట్లు పైకి ఎక్కడం, మళ్ళీ 10 మెట్లు కిందకి దిగడం, అదే ఆ సూచన అతనికి ఆహాజుకి చూపించడం అనేటువంటిది జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. పిల్లలు ఆలోచించేయండి. మనం దేవుణ్ణి శోధింపవలదు. మనం అది ఏదో చేస్తే నమ్ముతాం, ఇదేదో చేస్తే నమ్ముతాం, ఇలా జరిగితే నమ్ముతాం, అలా జరిగితే నమ్ముతాం, ఇది చేస్తే దేవుడు ఉన్నాడు అనుకుంటాం, అది చేస్తే దేవుడు లేడు అనుకుంటాం. అలాంటి ఏం కుదరవు దేవుడి దగ్గర. నువ్వు నమ్మాలంతే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. కానీ ఎంతమంది దేవుణ్ణి నిజంగా నమ్మగలుగుతున్నారు చెప్పండి? ఈ ఆహాజు ఆయన నమ్మలేకపోయాడు, ఆహాజు అనేటువంటి ఈ రాజు. అయితే అతను ఏమన్నాడంటే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపను అని చెప్తున్నాడు. అడగమని దేవుడు అంటున్నా, నేను అడగను అంటున్నాడు. అందులో ఉన్నటువంటి రహస్యం ఏంటి? అందులో ఉన్నటువంటి మర్మం ఏంటి? దాని విశేషం ఏంటి? రేపు చెప్పుకుందాం. చూడండి, యెషయా గ్రంథంలో 12వ వచనం నుంచి రేపు మరలా నేను మీతో మాట్లాడతాను లైవ్లో. కనుక ఈ వాక్యాలు మీరు జాగ్రత్తగా వినండి. ఏమండి, అనేక మందికి దేవుడి వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడి పనిలో పాలువారికండి. మరి దేవుని ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకి కలిగేటట్లు మాతో దేవుడి పనిలో సహకరించండి. ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడువైన కృపగల తండ్రి, దయగల తండ్రి, నీకు వందనాలు. ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయము నాయన, మరి ఈరోజు 11వ వచనం వరకు మాట్లాడడం జరిగింది. కొంత మట్టికి ధ్యానం చేసాం తండ్రి. నాయన, ఈ వాక్యాలు విన్నవారు గ్రహించుకుని అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకుని సహాయం చేయండి. అందులో ఎవరైనా రోగులైన ఎడల దయతో స్వస్థపరచండి. వాళ్ళకి ఆరోగ్యం అనుగ్రహించి కాపాడండి. అలాగే దైవజ్ఞానంతో ఆత్మను కాపాడుకునే విధంగా వాక్యంలో నడిపింపు దయచేయమని క్రీస్తు ప్రభు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వచ్చేయండి, అయిపోయింది.